అందరికీ నమస్కారం. నేను మీ కిరా కార్పేని. సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీలో రెంటపాల అనే గ్రామంలో ఉప సర్పంచ్ వైఎస్ఆర్సీపీ ఉప సర్పంచ్ నాగమల్లేశ్వరరావు ఈ ఇష్యూనే గట్టిగా నడుస్తూ ఉంది. అతను 2024 ఎలక్షన్ రిజల్ట్ నమ్ముకొని అంటే ఐపాక్ టీము కావచ్చు, ఆరా మస్తాన్ కావచ్చు, ఫేక్ సర్వేలు కావచ్చు, రజనీకి సంబంధించినటువంటి ఒక ప్రోగ్రాంలో పోయినట్టు 175 కావచ్చు, ఇవన్నీ విని అతను బాగా అత్యుత్సాహానికి గురయ్యి గెలిచేది మన అన్నే కదా అని చెప్పేసి 30 కోట్ల రూపాయలను కూడా బెట్టింగ్ పెట్టడం జరిగింది. ఆయన ఆరాధ్య దైవం ఎవరు అంటే అనిల్ కుమార్ యాదవ్. అతని గురించి మీకు తెలిసిందే, బెట్టింగ్ బంగారు రాజు. ఆయన చొరవతో, ఆయన ప్రోత్సాహంతో, ఆయన ప్రోద్బలంతో ఈ యువకుడు నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి 30 కోట్ల రూపాయలని జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు, సీఎం అవుతాడని చెప్పి పెట్టాడు. ఆ తర్వాత మీకు తెలిసిందే 11 సీట్లకే పరిమితం అయ్యారు. అలా వచ్చిన తర్వాత వాళ్ళందరూ కూడా పైన పడ్డారు 30 కోట్ల రూపాయలు ఇవ్వమని. మనోడి దగ్గర ఆస్తులు ఉన్నాయి, పట్టివ్వాలి కదా. ఇంట్లో వాళ్ళని అడిగాడు, ఆస్తులు అమ్ముదాం అన్నాడు, 2 ఎకరాల పొలం అమ్మేద్దాం అన్నాడు. వాళ్ళు ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకుంటారు పాపం? ఇలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మి తప్పుడు పనులు చేసి డబ్బుల్ని వృధా చేస్తే ఇబ్బంది పడతారు కదా, కాబట్టి వాళ్ళు ఒప్పుకోలేదు. వెంటనే జూన్ 5వ తారీఖు ఆత్మహత్య యత్నం చేశాడు. అలా హాస్పిటల్లో ఉండి జూన్ 9వ తారీఖు చనిపోయాడు. ఆల్మోస్ట్ సంవత్సరం అయిపోయింది. ఈ మధ్యలో దాని గురించి ఏ టాపిక్ రాలేదు. రీసెంట్ గా నిన్న జగన్మోహన్ రెడ్డి హుటాహుట్టిన కాంస్య విగ్రహం ప్రతిష్ఠించారు కదా, దాని ఓపెనింగ్ వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, జనాలు పోగేసుకున్నాడు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ రోతే జనాలు పోగేసుకొని ఇలా అట్టపెట్లు ఒకటి పెట్టుకొని రప్ప నరికేస్తాం, వేసేస్తాం, వచ్చేది మనమే అని చెప్పేసి బూతులతో ఉండేటువంటి ప్రచారం చేస్తూ మిగతా నాయకులందరూ కూడా తొక్కిసలాట మధ్యన అంబటి రాంబాబు అయితే బార్కెట్లను తోసేయడం, ఈ డిఎస్పీ గారి మీద ఎగిరిపడ్డం. మరి ఆయన డిఎస్పీ అంటే దేవిశ్రీ ప్రసాద్ గారు అనుకున్నారేమో, తెగచిందులేశాడు. మరి పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిందని తెలియదేమో, నాకైతే తెలియదు. తర్వాత ఆ జనాల తాకిడికి ఒక వ్యక్తి చనిపోయాడు, ఇంకొక వ్యక్తి అక్కడికక్కడే మరణించాడు. అంటే ఏముంది ఇక్కడ? నాకేం అర్థం కావడంలే. నువ్వు ఎవరి కోసం వెళ్ళావు? నువ్వు గెలుస్తావని నమ్మి నీ ఫేక్ ప్రచారాల వల్ల 30 కోట్లు పోగొట్టుకుని ఆ వ్యక్తికి కాంస్య విగ్రహం ప్రతిష్టాపన, దాని ఓపెనింగ్ నువ్వు వెళ్ళడమా? దానికి మళ్ళీ జనాలు ఆంక్షలు విధించారు పోలీస్ డిపార్ట్మెంట్. వాటిని పట్టించుకోలేదు నువ్వు. నాకు అర్థం కాదు. బెట్టింగులు పెట్టుకొని డబ్బులు పోగొట్టుకొని కుటుంబాన్ని రోడ్డు మీద పడేయాలనుకున్నాడు. పోనీ రోడ్డు మీద పడేయాలి అనుకునే లోపే ఆయనే పైకి వెళ్ళిపోయాడు. వీళ్ళ కోసం నువ్వు వెళ్తావా? నాకు అర్థం కాదు. కాంస్య విగ్రహం, క్షమించాలి, ఎవరైనా చనిపోయారంటే ఎవరికైనా బాధ ఉంటది, కానీ ఇలా బెట్టింగ్ పెట్టి కదా చనిపోయాడు అతను కాంస్య విగ్రహం ఏంటి? నాకు అర్థం కాదు. ఆయన ఉన్న ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేసి అసూలు బాసిన పొట్టి శ్రీరాములు గారా ఆయన కాంస్య విగ్రహం పెట్టడానికి? భారతదేశాన్ని కాపాడడానికి బార్డర్ లో ప్రాణాలు పోగొట్టుకున్న ఆర్మీలో ఉన్న జవానా ఆయన కాంస్య విగ్రహం పెట్టి ప్రతిష్టాపనకు ఓపెనింగ్ వెళ్ళడానికి? పెళ్లి చేసుకున్న తర్వాత సంతానం కలిగితే బంధాలు బాంధవ్యాలు ప్రజా సేవకు అడ్డు తగులుతాయని కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్స చేయించుకున్న పుచ్చలపల్లి సుందరయ్య గారా కాంస్య విగ్రహం ప్రతిష్ఠింపు చేయడానికి, దాని ఓపెనింగ్ వెళ్ళడానికి? బెట్టింగ్ లో 30 కోట్లు పోగొట్టుకొని దాన్ని ఇవ్వలేక ఆత్మహత్య చేసుకుంటే దానికి నువ్వు వెళ్తావా? సిగ్గుగా అనిపించట్లేదు కొంచెం కూడా మీకు? ఇది కాక తర్వాత ఏం జరిగిందో ఒకసారి చూద్దాం. ఇలా చూడండి, అక్కడ పెట్టినటువంటి కార్డ్స్ చూడండి. ఎవడైనా రాని తొక్కి పడేస్తాం. ఇక్కడ చూడండి, ఐఎమ్ డిక్లేరింగ్ ద వార్ జగన్ 2.0 అన్న వస్తాడు, అంతు చూస్తాడు. చూడండి, రప్ప నరికేస్తాం నా కొడకల్లారా. ఇది ఒక సభ్య సమాజం, ప్రజాస్వామ్యం, ప్రజలందరూ చూస్తున్నారు. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణాలా? వీటిని ప్రోత్సహించొచ్చా? వీటిని ముందుకు తీసుకెళ్లొచ్చా? ఇవి తప్పు అని చెప్పేసి వాళ్ళని ఆపాలి కదా. ఇంత అరాచకమా, ఇంత అజ్ఞానమా? బహిరంగంగా నరికేస్తాం, చంపేస్తాం, వేసేస్తాం అన్న 2.0 వస్తుంది నా కొడకల్లారా. ఏంది ప్రజాస్వామ్యంలో ప్రజల్లో ఉండేటువంటి ఒక వర్గాన్ని పట్టుకుని నా కొడకల్లారా అనేది ఏంది? మిగతా వాళ్ళు అనలేరా? వాళ్ళకి నోరు లేదా? కేవలం విలువలు విశ్వసనీయతో కూడినటువంటి రాజకీయం చేయమంటారు నారా చంద్రబాబు నాయుడు గారు. మిగతా వాళ్ళకు కూడా బూతుల్లో PhD చేసిన వాళ్ళు ఉన్నారు జనాలు. ఎందుకు అనరు? వాళ్ళు అనకూడదు కాబట్టి. దీని గురించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి ప్రజలారా, జగన్మోహన్ రెడ్డి ఇందాక చూపించానా వాళ్ళ అట్టపెట్టెల మీద ఏం రాసుకొని అంత దారుణంగా జనాలు చూపిస్తున్నాడో, దాని గురించి జగన్మోహన్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి చూద్దాం. జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప నరికేస్తాం. అదే పోస్టరా? సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేవా స్వామి మనం? ఇది ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ఒకటి ఆలోచించాలా. సినిమా డైలాగులు అంటే అవి వేరే ఉంటాయి, అవి సినిమాల్లో ఉంటాయి, అవి ట్రోల్ అయ్యి ఉంటాయి, అవి మీమ్స్ కింద వస్తుంటాయి, వాటికి చప్పట్లు కొట్టుంటారు, విజల్ వేసుంటారు. ఇక్కడ బహిరంగంగా జగన్మోహన్ రెడ్డి 2.0 వస్తుంది, యుద్ధం షురు, రప్ప కోసేస్తాడు. బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి ఫోటో, బైరెడ్డి సినిమా హీరోల ఫోటోలు అయితే చిరంజీవి గారితో, బాలకృష్ణ గారితో, వెంకటేష్ గారితో, నాగార్జున గారితో వీళ్ళ ఫోటోలు ఉండి
ఆ సినిమాలకు సంబంధించినటువంటి డైలాగులు రాస్తారు కానీ జగన్మోహన్ రెడ్డిది, బైరెడ్డి సిద్ధార్థ రెడ్డిది వీళ్ళ ఫోటోలు పెట్టి అక్కడ రాశారంటే దానికి కారణం ఏంటి? ప్రోత్సాహం ఉంటేనే కదా రాస్తారు. దానికి ఈయన చెప్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అవి సినిమా డైలాగులు అయితే సమస్య ఏంటి, వాటికి కూడా ఫీల్ అయిపోతారా అని. నిన్నెవరు తొక్కక్కర్లేదు, నిన్నెవరు భయపెట్టక్కర్లేదు, నిన్నెవరు ఓడించక్కర్లేదు. నీకు నువ్వే కారణం. నీ ఓటమికి, నీ బలుపుకి, నీ కుటుంబం చిన్నాభిన్నం అవ్వడానికి, నీ అత్యుత్సాహానికి, నువ్వు జైలుకి వెళ్ళడానికి నీకు నువ్వే కారణం. ఎప్పటి వరకు ఎవరో చెడగొడుతున్నారు అనుకున్నా, నీకు నువ్వే కారణం, ఇందులో నో డౌట్. టీడీపీని రప్ప కోసేస్తామని కూడా అంటున్నాడని కూడా సంతోషపడు. నిజంగానే బాధ ఉంటుందేమో కదా వాళ్ళకు కూడా. ఇక్కడ చెప్తున్నాడు, ఇందాకేమో సినిమా డైలాగులు, సినిమా పోస్టర్లు అంటున్నాడు, ఎక్కడేమో వాళ్ళకి ఆ బాధ ఉంటుంది కదా. మళ్ళీ ఎదురుగా ఉండే వాళ్ళని అడుగుతున్నాడు, ఏందా డైలాగులు నాకు చెప్పుకుంటే ఆ రప్ప ఏంటంటే ఆ రప్ప అంటే వాళ్ళు రాసినటువంటి మాటలు, వాళ్ళు చూపించినటువంటి అట్టల్లో ఉండేటువంటి పరిస్థితులు కూడా ఇతను వెనకేసుకొని వస్తూ ఏం మాట్లాడుతున్నట్టు వాళ్ళకి ఆవేశం ఉంటుంది కదా, వాళ్ళకి ఆ బాధ ఉంటుంది కదా అంటున్నాడు. మరి ఆ రోజు ఒక చిన్న కుర్రాడు అమర్నాథ్ గౌడ్ వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేయొద్దు అని బతివులాడితే ఆ పిల్లోడిని పెట్రోల్ పోసి కాల్ చేశారు. అప్పుడు వాళ్ళ అక్కని ర్యాగింగ్ చేస్తుంటే ఆ పిల్లోడికి బాధ ఉండదా? ఆ పిల్లోడికి ఆవేశం ఉండదా? ఆ రోజు ఏమైంది? అది తోటా చంద్రయ్య గారు ఇంటి ముందు ఎన్టీఆర్ గారి విగ్రహాన్ని పెట్టుకున్నాడని నడి రోడ్డు మీద కంఠం మీద కత్తి పెట్టి జై జగన్ అంటే ఆయన అత్యంత ప్రేమతో జై చంద్రబాబు అన్నప్పుడు ఆయనకి ఆవేశం ఉండదా? మరి ఆయన కంట మీద కత్తి పెట్టి కోసేశారు. డాక్టర్ సుధాకర్ గారు మాస్కులు లేవండి, మాస్కుల కిట్లు లేవండి, అవి వెంటనే ఇవ్వండి అని ఎక్కడో ఒక హాస్పిటల్ దగ్గర చెప్తే మరి ఆ మాస్కులు లేనప్పుడు ఆయనకు ఆవేశం ఉండదా? ఆయనకు బాధ ఉండదా? ఆయన పట్టుకొని పిచ్చోని చేసి పిచ్చాసులు పంపించేసి నువ్వు చంపించలేదా? మరి అప్పుడు ఎందుకు అవి చేశావు? ఎవరు ఆవేశాలు వాళ్ళకుండవా? ఎవరు బాధ వాళ్ళకుండదా? ఎవరు ప్రేమ వాళ్ళకుండదా? ఎవరు భయం వాళ్ళకుండదా? మరి ఈ రోజు వెనకేసుకొని వస్తూ ఉండవే నువ్వు? ఆయన ఆక్రోశం చూపిస్తూ ఏమన్నాడు, ఏ జాతరలో, గంగమ్మ జాతరలో పొట్టేళ్ళు తలలు నరికినట్టు రాయిపిచ్చేది మనోడే. ఈ పొట్టేళ్ళు, గంగమ్మ జాతర, పొట్టేళ్ళు, రప్ప నరుగుతా, జగన్ 2.0 వస్తుంది. ఇదంతా చేసేది ఎవరో? సజ్జల భార్గవరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇతను ఆధ్వర్యంలోనే తాడేపల్లి ప్యాలెస్లోనే రాత్రంతా పోస్టర్లు చేస్తారు, రాత్రంతా డిస్కస్ చేస్తారు. మనోడేమో శుద్ధంగా అవి వింటూ ఆనందంగా ఉంటాడు. ఆ రోజు రాత్రంతా ఉదయం లేసి మళ్ళీ యాక్టింగ్ చేస్తున్నాడు. గంగమ్మ జాతర, పొట్టేళ్ళు, రప్ప. నేను చెప్పాను కదా, నీకు నువ్వే ఓటమి, నీకు నువ్వే జైలు, నిన్నెవ్వరు చెడగొట్టక్కర్లా, నీకు నువ్వే చెడగొట్టుకున్నావు. పోనీ ఎవరైనా మంచి చెప్తారంటే సొంత చెల్లిని కన్నతల్లిని బయటికి పంపించావు. పోనీ తండ్రి తర్వాత తండ్రి లాంటివాడేమో పైకి పంపించావు. నిన్నెవరు ముందుకు తీసుకెళ్తారు? నీ ఖేల్ ఖతం, దుకాన్ బంద్, నీ పార్టీ అవుట్. థ్యాంక్ యూ సో మచ్.